హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే, మీకు ముందుగానే చెప్పాను కదండి, జెండల పండుగ తర్వాత రోజు బొడ్రాయి జరుగుతుందని. ఇది 5వ సంవత్సరం అనమాట బొడ్రాయి జరుపుకోవడం. అయితే బొడ్రాయి జరుపుకునే రోజు ముందు రోజు మార్నింగ్ బలి చేస్తూ ఉంటారనమాట. మరి ఆ వీడియో తీయకూడదు కాబట్టి నేను పెట్టలేదండి. అది అయిపోయిన తర్వాత బోనాలు ఎత్తుతారు కదా! మరి ఎలా ఎత్తుతారు, ఏం చేస్తారనేది చూసేద్దాము. ఫస్ట్ ముందు రోజు నైటే ఇలాగ బోనం ఎత్తడానికి ఒక చిన్న కుండలాగా తీసుకొస్తారండి. పైన క్యాప్ కూడా తీసుకొస్తారనమాట. ఇలా తీసుకొచ్చిన తర్వాత మార్నింగ్ లెగిసి ఇలా స్నానాలు చేసుకొని, ఆడపడుచులు కదండీ బోనం ఎత్తేది. సో, నేను స్నానం చేసేసిన తర్వాత ఒక చిన్న బౌల్‌లో కొంచెం పసుపేసేసి, అందులో కొంచెం ఆయిల్ పోసేసిన తర్వాత ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా కుండ చుట్టూ పసుపు మొత్తం ఇలా పూసేయాలనమాట. ఇలా పూసేసిన తర్వాత పైన ముగ్గేస్తూ ఉంటారు కదండీ! ఆ ముగ్గుకి ఒక లిక్విడ్ వేరే ఉంటుంది. బట్ మా ఇంట్లో లేదు కాబట్టి నా ఓన్ క్రియేటివిటీతో ఇలాగా మనం కింద ముగ్గేస్తాం కదండీ! ముగ్గు పౌడర్ ఉంటుంది కదా! ఆ పౌడర్‌తో ఈ విధంగా చేశాననమాట. అది జారిపోతూ ఉంది. బట్ కొంచెం తడిగా ఉండడం వల్ల అది ఆయిల్‌తో మనం రుద్దాం కదా పసుపు. సో, తడిగా ఉండడం వల్ల కొంచెం అక్కడే అయిపోయిందనమాట. ముగ్గులాగా అయిపోయింది. బావుంది. నెక్స్ట్ ఇలా ఏసేసిన తర్వాత 2 సైడ్స్ ఇలా వైట్ కలర్‌తో ఏసేసాను. ఇంకో 2 సైడ్స్ రెడ్ కలర్‌తో కుంకుమ ఉంటుంది కదండీ! దాంతో కూడా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ముగ్గేసేసాను. అందులోనే కొంచెం పసుపు, కుంకుమ ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టేస్తే సరిపోతుంది. చూసారు కదా! ఇలా రెడీ చేసేసాను కదండీ! ఇప్పుడు ఈ బోనాన్ని పక్కన పెట్టేయాలి. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు పైన ఆకులుంటాయి కదండీ! మామిడి ఆకులు ఇప్పుడు మా డ్యాడీ పట్టుకుంటారు చూడండి. మామిడి ఆకులు ఉంటుంది కదా! మామిడి ఆకులు అలాగే వేప ఆకులుంటాయి కదా! అవి కూడా పెట్టొచ్చండి. కానీ ఫస్ట్ మనం బోనం ఆహ్, ఉడకబెట్టుకోవాలి కదండీ! బోనం వండుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇప్పుడు బోనం నేను రెడీ చేసుకున్నాను గదా! అందులో మా మమ్మీ కొంచెం రైస్ కడిగిచ్చిందనమాట. ఆ రైస్‌ని ఆహ్, అందులో ఏసేయాలనమాట. కొంచెమే అండి. చిన్న టీ గ్లాస్ ఉంటుంది గదా! ఆ గ్లాస్‌తో ఒక గ్లాసు రైస్ కడిగేసి అందులో ఏసేయాలనమాట. చూసారు కదా! నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసిన తర్వాత బెల్లం ఉంటుంది కదండీ! కొంచెం బెల్లం ఇలా తురుముకొని బెల్లం కూడా అందులో యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఇలా యాడ్ చేసేసిన తర్వాత అందులో కొంచెం ఇలాచీ పౌడర్ ఏసినా పర్లేదండి. టేస్ట్ కోసం వేయొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు అందులో వాటర్ పోసేయాలి. ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ ఉంటుంది కదండీ! దాంతో ఒక గ్లాస్ వాటర్ పోసేస్తే సరిపోతుంది. చూడండి. ఈ వాటర్ సరిపోతుందనమాట. నేను టీ గ్లాస్‌తో ఒక గ్లాస్‌తోనే కదా నేను రైస్ పోసింది. సో, ఆ గ్లాస్‌తో వాటర్ పోసేస్తే సరిపోతుంది. ఇప్పుడు పైన క్యాప్ పెట్టేసి మనం పొయ్యి మీద పెట్టేసామంటే బోనం రెడీ అయిపోతుందండి. ఇప్పుడు నేను ఇలా బోనం పెట్టేసిన తర్వాత నేను రెడీ అయిపోయాననమాట. ఇలా రెడీ అయిపోయిన తర్వాత బోనం రెడీ అయిపోయింది చూడండి. పైన డ్యాడీ ఇలా మామిడి ఆకులు ఇలా పెట్టేశారు. వేపాకులు పెట్టలేదు. ఇలా పెట్టేసిన తర్వాత రెడీ అయ్యి నేను వెళ్ళిపోతున్నాను. అంటే మా ఇంటి దగ్గర వరకి డీజే కూడా వస్తుంది. నన్ను కూడా అందులో జాయిన్ చేసుకొని తీసుకెళ్తారు. బట్ నేను ముందు పెట్టేసి వచ్చిన తర్వాతనే కదా నేను వీడియో తీయగలను. సో, నేను ముందుగానే బోనం తీసుకెళ్ళి పెట్టేసి వచ్చేసాననమాట మా డ్యాడీతో వెళ్ళి. చూసారు కదా! ఇక్కడి నుంచి కొంచెం దూరమే ఉంటుంది బొడ్రాయి. బట్ ఇక్కడి నుంచి ఇలా ఎత్తుకొని వెళ్ళాలి కదండీ! సో, వెళ్ళేప్పుడు డీజే ఇలా పెట్టుకొని వెళ్తూ ఉంటారు. కానీ నేను ముందుగా పెట్టేసి వచ్చేసాననమాట. చూడండి. వేరే వాళ్ళతో వెళ్ళాననమాట. మా ఇంటి ముందు నుంచి డీజే వస్తుంది. బట్ వాళ్ళతో కాకుండా మా డ్యాడీ కొంచెం ముందుకు తీసుకెళ్ళి వచ్చారనమాట. వీళ్ళు డాన్స్ చేస్తున్నారు చూసేయండి. చూడండి డాన్స్ చేస్తున్నారు కదా! చాలా బాగా చేశారనమాట. అక్కడ ఉన్నవాళ్ళందరూ మెచ్చుకున్నారు ఇద్దరిని. అంటే ఎలా అంటే ఒక పూనకం వచ్చినలాగా చేస్తున్నట్టుగా చేస్తూ ఉన్నారండి. చేశారు. ఇలా మ్యూజిక్ ఏస్తూ ఉంటే చేస్తూనే ఉన్నారనమాట. చాలా సేపు చేశారు. అది మొత్తం వీడియో పెట్టాలన్నా కూడా మీరు చూడలేరు కాబట్టి నేను మొత్తం వీడియో పెట్టట్లేదండి. కొంచెం సేపే పెట్టాననమాట. చూసి ఎంజాయ్ చేసేయండి మీరు కూడా. మరి మీ బోనాలప్పుడు కూడా ఇలా డాన్సులు చేస్తారా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. చూడండి ఇద్దరు సేమ్‌గా చేస్తున్నారు కదా! ఇప్పుడు మా రాహుల్ పెట్టుకున్నాడు కదా! అది మాకు ట్రెడిషనల్ అనమాట. అందరూ అదే పెట్టుకుంటున్నారండి. చూసారు కదా! ఆయన డాన్స్ చేసేది మా బాబాయ్ అండి. అలాగే పక్కన మా బాబాయ్ వాళ్ళ కొడుకనమాట రాహుల్ అని. మా ఇంటి ఎదురుగానే ఉంటారు. అదే చిన్న తాతయ్య వాళ్ళు అలా ఉంటారని చెప్పాను కదా! వాళ్ళలో రిలేషన్స్ అనమాట. చూడండి చాలా బాగా డాన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారండి. ఎంజాయ్ చేశామనమాట. వీళ్ళందరూ కూడా మా రిలేషన్సే. అంటే చిన్న తాతయ్య, పెద్ద తాతయ్య అలా ఉంటూ ఉంటారు కదా! వాళ్ళనమాట. మా గ్రాని మీకు చెప్పాను కదా ముందుగానే. నేను కూడా కొంచెంసేపు అక్కడ నిల్చొని అలా డాన్స్ చేయలేదు. అలాగా యాక్టింగ్ చేశాననమాట. నెక్స్ట్ వచ్చేసి బొడ్రాయి దగ్గరకొచ్చేసాము.
బోనం ఇచ్చేసిన తర్వాత అక్కడ కూడా ఒక రౌండ్ వేసుకొని ఇలా డ్యాన్స్ చేస్తూ ఉన్నారండి. డీజే సాంగ్స్ అనమాట. మా బంజారాస్లో మంచి మంచి సాంగ్స్ ఉంటాయి, డీజే సాంగ్స్ అవి చేస్తూ ఉన్నారనమాట. అందులో మా గ్రాని కూడా నన్ను తీసుకెళ్ళింది డ్యాన్స్ చేయమని. నాకు రాదండి, నేనైతే డ్యాన్స్ ఎప్పుడు చేయలేదన్నమాట. చూడండి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చేసామండి, ఇదే బొడ్రాయి. చాలా వరకు వెళ్ళిపోయారు. చూడండి బాగుంది కదా. మా ఊరు మధ్యలో ఉంటుందండి బొడ్రాయి. అంటే సైడ్ కంటే స్టేజ్ దగ్గర కాకుండా కొంచెం లోపలికి ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ బొడ్రాయి కనిపిస్తుంది కదండి, అక్కడికే వస్తున్నారనమాట. నేను చెప్పాను కదా ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్కసారి అంటే 3 టైమ్స్ అనమాట డీజే ఇలా పెట్టేసి కొంతమందిని ఇలా తీసుకొస్తున్నారండి. ముందు 2 టైమ్స్ వచ్చేసారు, అందులో నేను వచ్చానమాట. వచ్చి బొడ్రాయి దగ్గరికి వెళ్ళి మొక్కుకొని వచ్చేసాను. ఇది మా ఏరియా నుంచి ఇప్పుడు మళ్ళీ వస్తున్నారండి. సో డ్యాన్స్ చేసుకుంటూ వస్తున్నారనమాట. ఇక్కడికి బొడ్రాయి దగ్గరికి వచ్చేసిన తర్వాత వీళ్ళంతా ఇలాగా ఫామ్ అయిపోయి ఒక్కొక్కరిని ఇలా పంపిస్తున్నారండి బొడ్రాయి దగ్గరికి. ఎందుకంటే ఒకేసారి వచ్చారనుకోండి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కదా, కాబట్టి చాలామంది ఉన్నారు కదండి, కనిపిస్తుంది కదా. సో ఒక్కొక్కరిని ఇలా ఒక్కొక్కరుగా పంపిస్తూ ఉన్నారనమాట, ఒకరి తర్వాత ఒకరు. అలాగే వీళ్ళు ఇటు బోనం సమర్పించేలోపు పక్కన డీజే ఆడుకునే వాళ్ళు డీజే ఆడుకుంటూ ఉంటారండి. ఎవరు ఎంజాయ్ వాళ్ళదనమాట. కానీ ఈ బోనం టైంలో మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు ఊర్లో వాళ్ళందరూ కూడా. చాలా బాగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది అనమాట. చాలామంది వచ్చారు. బోనాలు చూసారా ఎంత బాగా కనబడుతున్నాయో, బాగున్నాయి కదండి. పైన దీపం కూడా ఉన్నాయి కదా, అన్ని బోనాలకి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి చూసారా, చాలా బాగుంది కదా. అంతమందిలో ఒక్కొక్కరిని ఇలా కవర్ చేసి పంపించాలంటే చాలా కష్టం కదండి. ఒకేసారి వెళ్ళిపోతే బోనాలు పడిపోతే కూడా చాలా ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళని చూస్తూ ఉండాలి. కాబట్టి కొంతమంది కమిటీలాగా ఫామ్ చేసి ఉన్నారనమాట. యూత్ అందరినీ ఇలా కమిటీలాగా ఫామ్ చేసేసి కొంతమందిని అలాగా ఒక్కొక్కరిగా పంపించడానికి బొడ్రాయి దగ్గరికి ఇలా ఫామ్ చేసి పెట్టేశారనమాట. ఊర్లో వాళ్ళు అలా డిసైడ్ చేస్తూ ఉంటారు. చూసారు కదా, చాలా బోనాలు ఉన్నాయి కదా. ఇది ఫస్ట్ టైం వచ్చిందే అనమాట. దీని తర్వాత కూడా ఇప్పుడు నేను ఇందాక డ్యాన్స్ చేయడం చూపించాను కదండి, అది కూడా ఉంది. అది నెక్స్ట్ టైం అనమాట. ఒకసారి ఒక ఏరియా వాళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకో ఏరియా వాళ్ళు వస్తే కొంచెం ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఒక సైడ్ ఉన్న వాళ్ళే చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంతమందిని కవర్ చేసుకొని పోవాలంటే చాలా కష్టం కదా. దీంతోపాటు ఇంకా వేరే ఏరియా వాళ్ళు కూడా వస్తే ఇబ్బంది అయిపోతుందని ఒక ఏరియా తర్వాత ఇంకొక ఏరియాని ఇలా డీజేతో డ్యాన్సులు చేయించుకుంటూ తీసుకొస్తూ ఉంటారనమాట. ఇలా ఒక్కొక్కరిని పంపించిన తర్వాత బొడ్రాయి చుట్టూ ఒకసారి తిరిగేసి, అంటే ప్రదక్షిణాలు చేస్తాం కదండి, ఒక ప్రదక్షిణం చేసిన తర్వాత బోనం సమర్పిస్తూ ఉంటారనమాట బొడ్రాయికి. అక్కడ ఉన్న వాళ్ళు ఇలా తీసుకుంటారు. కొబ్బరికాయ కొట్టే వాళ్ళు కొడతారు. అలాగే అక్కడ బోనం సమర్పించినప్పుడు ఒక 10 రూపాయలు 20 రూపాయలు అలా ఇస్తే బాగుంటుంది. దేవుడికి సమర్పిస్తున్నట్టుగా అలా పెడుతూ ఉంటారనమాట. చూసారు కదండి, బాగుంది కదా. జనాలు కూడా చాలామంది ఉన్నారు కదా. ఇది ఒక ఏరియానే అండి, ఇంకా చాలా ఏరియాస్ ఉన్నాయి. అన్నీ చూపించాలంటే కొంచెం కష్టమైపోతుంది, అలాగే మీకు కూడా ఇబ్బంది అవుతుందని నేను కొంచెం సగమే చూపిస్తున్నాను. చూసారా, అది మీకు చెప్పాను కదా మా బంజారా స్టైల్స్ అని అలా పెట్టుకుంటారనమాట. బోనాలకు కానీ లేదంటే ఇంకా వేరే పండగలకి అలా పెడుతూ ఉంటారు. తర్వాత ఇలా బొడ్రాయి దగ్గరికి అయిపోయిన తర్వాత చూడండి పిల్లలందరూ ఎలా డ్యాన్సులు చేస్తున్నారో, చాలా ఎంజాయ్ చేశారు కదా. అక్కడే నేను వీడియో తీసానండి, బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి బోనం ఇచ్చేసి వచ్చేసామండి. వీళ్ళంతా మా గ్రాండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అనమాట. వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. వాళ్ళ ఫస్ట్ టైం వీడియోలో రావడం. మీరు కూడా వాళ్ళకి హాయ్ చెప్పేయండి. వెళ్ళే ముందు బాయ్ చెప్తున్నారు, మీరు బాయ్ చెప్పేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.